అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శరణాగతి. బృహదీశ్వర ఆలయం తంజావూరులో ఉంది. ఈ దేవాలయం గురించి చాలామందికి తెలుసు. కానీ ఒక రహస్యం ఏంటంటే ఈ దేవాలయం పైన ఉన్న గోపురం యొక్క నీడ కింద పడదు అనే విషయం ప్రాచుర్యంలో ఉంది. కానీ అది నిజం కాదు. అసలైన విషయం ఏంటో మీకు ఈ వీడియోలో చివరిలో చెప్తాను. తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం ఒక నిర్మాణ అద్భుతం. 11వ శతాబ్దంలో చోళరాజ వంశం నిర్మించిన ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. బృహదీశ్వర ఆలయం బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది ద్రావిడ నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ. 1010వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఆలయం రాజరాజ చోళ పాలనలో కేవలం 7 సంవత్సరాల్లో పూర్తయింది. ఇది ఒక భారీ నిర్మాణం. ఆలయ గోపురం 66 మీటర్లు, 216 అడుగుల ఎత్తు. ఈ ఆలయం మొత్తం గ్రానైట్ని ఉపయోగించి నిర్మించబడింది. ఆలయ గోడలపై హిందూ పురాణాల దృశ్యాలను వర్ణించే అద్భుతమైన శిల్పాలున్నాయి. శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో ఒక పెద్ద శివలింగం ఉంది. ఈ శివలింగం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. వీడియో చివరి వరకు చూడండి. ఆ ప్రత్యేకత ఏంటో చెబుతాను. ఈ ఆలయ నిర్మాణం కళ మరియు చరిత్ర, పురాతన భారతీయ నిర్మాణకారుల చాతుర్యం మరియు చేతి పనులకు నిదర్శనంగా ఉంటుంది. చోళరాజ వంశం యొక్క శక్తి మరియు సంపదను ప్రదర్శించడానికి ఈ ఆలయం నిర్మించబడింది. ఇది చోళ సామ్రాజ్యం యొక్క గొప్ప నిర్మాణ విజయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న నందీశ్వరుడు ఏకశిలా విగ్రహం. అంటే ఎటువంటి రెండవ రాయి ఉపయోగించకుండా ఒకే ఒక రాయితో దీన్ని చెక్కారు. ఈ గోపురం పైన ఉన్న రాయి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రాయి ఈ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు కూడా దొరకదు. కానీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ 80 టన్నుల రాయిని గోపురం పైన అమర్చారు. దానికోసం ఏకంగా ఏటవాలుగా 7 కిలోమీటర్ల వంతెనను నిర్మించారట. ఆ వంతెన పైనుంచి భారీ ఏనుగుల సహాయంతో ఆ రాయిని దానిపైన పెట్టారు. అప్పుడు రాజుగారు ఈ నిర్మాణం చేస్తున్న వాళ్ళకి అడిగారు, ఈ రాయి కింద పడదు కదా అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఈ రాయి నీడ కూడా పడదు రాజా అని. అందుకే అది వేరే అర్థంగా తీసుకొని అందరూ ఈ రాయి యొక్క నీడ కింద పడదు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. శైవులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్రా స్థలం. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ భారీ రాతి నిర్మాణం శతాబ్దాలుగా భూకంపాలు మరియు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఇంకా నిలబడి ఉంది. ఆలయ గోడలపై దేవతలు మరియు పౌరాణిక జీవుల యొక్క క్లిష్టమైన శిల్పాలున్నాయి. ఈ శిల్పాలు రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాసాల దృశ్యాలను వర్ణిస్తాయి. ఈ శిల్పాలు వాటి డైనమిక్ భంగిమలు మరియు వివరణాత్మక హస్తకళలకు ప్రసిద్ధి చెందాయి. ఈ దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పూజలు నిర్వహించేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. భక్తులు ఆచారాలు నిర్వహించడానికి, ప్రార్థనలు చేయడానికి మరియు సాంస్కృతిక కార్యక్రమం పాడడానికి ఇక్కడ ఎంతో ఉత్సాహం చూపిస్తారు. ఈ దేవాలయంలోని శివలింగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ శివలింగం తెలంగాణలోని వేములవాడ రాజన్న శివలింగంగా పరిగణిస్తారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ శివలింగం వల్లనే తెలంగాణ రాజు ఎన్నో యుద్ధాలను గెలిచాడని, అందులో చాలా మహిమ ఉందని చోళరాజ వంశస్థులందరూ నమ్మి ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి వారిని ఓడించి అక్కడి నుంచి ఆ శివలింగం తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఇంత భారీ ఆలయాన్ని నిర్మాణం చేశారని చరిత్రకారులు చెబుతుంటారు. కానీ ఇందులో వాస్తవం ఏంటో మనకు తెలియదు. తమిళనాడు రాష్ట్రం ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలకు, పురాతనమైన దేవాలయాలకు ప్రసిద్ధి.
మీరెవరైనా తంజావూరు దేవాలయాన్ని చూడకుంటే ఖచ్చితంగా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది.